మనకు తెలియని మన ప్రపంచ వింతలు, అబ్బురపరిచే విశేషాలు, అంతు తెలియని రహస్యాలు, మహామహులకే అర్థం కాని ఎన్నో ప్రశ్నలకు మేం చెప్పబోయే సమాధానాలు. స్పెషల్ సిరీస్ త్వరలో. పాములంటే ఎవరికైనా భయం ఉంటుంది. ప్రపంచంలో అత్యంత విషపూరితమైనది ఏదైనా ఉంటే అది పాము. అయితే కొన్ని పాములకు ఏమాత్రం విషం ఉండదు. ఇక భారతదేశంలో పాములను చూసి ఎంత భయపడతారో అంతే గొప్పగా పాములకు పూజలు చేస్తూ ఉంటారు. పురాణ కాలం నుంచి పాములకు ఇక్కడ పూజలు చేస్తూ వస్తున్నారు. అంతేకాదు ప్రతి ఒక్క గుడిలో నాగదేవతకు సంబంధించిన విగ్రహాలు ఉంటాయి. భారతదేశంలో నాగరాజు, నాగదేవత అంటూ ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఉంటారు. ఇక సినిమాల్లో, సీరియల్స్ లో ఇప్పటికీ నాగులపై ఎన్నో కథలు వచ్చాయి, వస్తున్నాయి. ఇక భారతదేశంలో నాగుపాముల్లో శ్వేతనాగు గురించి ఎన్నో కథలున్నాయి. శ్వేతనాగు పరమశివుడి అంశంతో జన్మించినవై ఉంటాయని, వీటికి అత్యంత శక్తి ఉంటుందని చెబుతారు. తెలుగులో శ్వేతనాగుపై చిత్రం కూడా ఉంది. అంతేకాదు భారతీయ సినిమాల్లో శ్వేతనాగుకు అతీంద్రియ శక్తులుంటాయని, దేవతా స్వరూపమని చూపిస్తూ ఉంటారు. మరోవైపు శ్వేతనాగులు అరుదుగా ఉంటాయని, జన్యు లోపాలతో అలా ఉంటాయని జంతు శాస్త్రవేత్తలు చెబుతూ ఉంటారు. తాజాగా ఇలాంటి పాము ఆస్ట్రేలియాలో చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ధవల వర్ణంలో దగదగా మెరిసిపోతున్న ఆ పామును చూస్తే ఎవరైనా శ్వేతనాగు అని భ్రమించాల్సిందే. అయితే అది సాల్టీ గ్రే స్నేక్ అని పరిశోధకులు చెబుతున్నారు. సాధారణంగా సాల్టీ గ్రే స్నేక్ ముదురు గోధుమ రంగు కలిగి ఉంటాయని అంటున్నారు. అయితే వీటికి మిగతా పాముల మాదిరిగా విషం ఉండదని, కాకపోతే చాలా తీవ్రంగా కాటేస్తాయని అంటున్నారు. అరుదైన జన్యు ఉత్పరివర్తనాల వల్ల ఇది ఇలా శ్వేతవర్ణంలో పుట్టిందని వారు చెబుతున్నారు. ఇది జన్మతః ఈ లక్షణాలతోనే పుట్టిందని వైల్డ్ లైఫ్ పార్క్ టెరిటరీ సిబ్బంది చెబుతున్నారు. ఈ అరుదైన పాము పరిరక్షణ వారే చూస్తున్నారు. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం.